ఓం శ్రీమాత్రే నమ. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 22వ రోజు. ఓ హనుమంత హాయి నొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని, రామలక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లుగాంచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో, రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమలనేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చలగెడు, అజేయుడు శత్రుభయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, మిము వెదకుచు మమ్ము కలిసినారు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని, అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగములతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకింపుము, రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను, అంగుళీయకము సీత కొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.